మార్వాడి గో బ్యాక్ స్లోగన్ తెలంగాణలో మళ్లీ సౌండ్ ఇస్తోంది. ఈసారి మరింత బిగ్గరగా మార్వాడీలకు పైసా వసూలు తప్ప వేరే ధ్యాసే ఉండదని, మన కడుపు కొడుతున్న మార్వాడీని తరిమి కొడతామని పిలుపునిస్తూ కుల వృత్తుల వాళ్లంతా ఒక్కటవుతున్నారు. మీ ఖేల్ ఖతమైంది, దుకాన్ బంద్ కరు అని హెచ్చరిస్తున్నారు. అమన్గల్లులో పుట్టిన గో బ్యాక్ మార్వాడి నినాదం చల్లబడినట్టే చల్లబడి మళ్లీ తీవ్రతరమవుతోంది. స్వీట్స్, పానీపూరి, మొబైల్ ఫోన్లు, మార్బుల్స్ ఇలా ప్రతి వ్యాపారంలో మార్వాడీల ఆధిపత్యాన్ని నివారించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో తెగించాలని మార్వాడీలను రాజస్థాన్ కు, గుజరాత్ కు తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నారు స్థానికులు. తెలంగాణ రాష్ట్రంలో బిడ్డల యొక్క కుటుంబాలు ఆగమైపోయినాయి, మా జీవితాలు ఆగమైపోయినాయి, మాకు రావాల్సిన అనేక రకాల తెలంగాణ ఊపిరి కోల్పోతున్నాం. అందుకోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి ఇవాళ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే విధంగా మార్వాడిని కూడా రాజస్థాన్ కు, గుజరాత్ ను తరిమి కొట్టే విధంగా ఇవాళ ఖచ్చితంగా మనం ఈ ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం కలిసికట్టుగా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గో బ్యాక్ మార్వాడి. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సపోర్ట్ గా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పడానికి ఉద్యమ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి సమావేశానికి నేతృత్వం వహించారు. మార్వాడీల తాకిడితో ఎక్కువగా బాధపడేది మీరే, మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో మీరే ముందుండాలి అని ఆర్యవైశ్య కమ్యూనిటీని ఎంకరేజ్ చేశారు. ఇవాళ మనకు వ్యాపారం లేదని, ఇవాళ మనకు మన బిజినెస్ మీదకి రాలేదని మనం ఆగితే వాడు మొత్తాన్ని కొట్టుకుంటూ వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అందరం ఏకంగా ఉండాలి. ఇవాళ మాకేం పని ఉన్నది చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయకూడదని డిమాండ్ పెట్టినా అన్ని చోట్ల దుకాణాల్ని తెరుస్తున్నారని, మన ఉద్యమం నీరుగారిపోతోందని అలర్ట్ చేశారు ఆయన. ఇప్పటికే ఉన్న షాపుల్లో నకిలీ సరుకు ఉండకుండా చూసుకోవాలని, లోకల్ వాళ్లకే ఉపాధి కల్పించాలని మార్వాడీల ఎదుట డిమాండ్లు పెట్టారు. నాయి, బ్రాహ్మణులు, పద్మశాలి, కమ్మరి ఇలా అన్ని కులవృత్తుల వాళ్లు ఏకమై మార్వాడీలకు వ్యతిరేకంగా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ కోసం అక్టోబర్ 30న సమావేశం నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్వాడీల వ్యాపారంలో పైసల మీద వ్యామోహమే తప్ప ప్రేమ ఉండదని, వాళ్ళనిక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.